మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. శివ సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం చాలా గందరగోళం ఉంటుంది. అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు, నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించాను అని చెప్పేసి. నాకు తెలియదు నాది మార్చి ఆయన ఎట్లా అంటే అంత మనకి ఇది లేదు. ఇది సినిమా ప్రాజెక్టు వాడు నాగార్జున గారితో రాము ఏం మాట్లాడాడు, వెంకట్ గారితో ఏం మాట్లాడారు, సురేంద్ర గారితో ఏం మాట్లాడారు, ఇదంతా ఇంటర్నల్ కదా. మనకి అది ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, రాము గారి కథ ఏం చెప్పాడు, వీళ్ళు కథ చేశాడు, అంత తెలియదు నాకు. యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే. అప్పట్లో సరే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది పక్కన పెడితే, మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామంది ఈడెవడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వాళ్ళు పడేసాడు, ఇది ఒక టాక్ అయితే నడిచింది కదా. అంటే ఇది మా శివనాగేశ్వరరావు చేసిన పని ఇది. అవునా? ఇది వాస్తవం చెప్పాలంటే శివనాగేశ్వరరావు వచ్చి శివనాగేశ్వరరావుకి నాకు పరిచయం ఉంది, రావు గారి ఇల్లు కాడి నుంచి పరిచయం ఉంది. మీ బాస్ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోతాడా అనేవాడు నాతో. ఏం ఇంగ్లీష్ అండి ఏంటండి అంటే, కాదురా ఇంగ్లీష్లో కథ చెప్తే ఎట్లున్నాడు రా అనేవాడు. రాము ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు. అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే, అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే ఓకే చేసేస్తాడు నాగార్జున గారు అని ఒక ప్రాప్కాన్ స్టార్ట్ చేసింది శివనాగేశ్వరరావు. ఇంగ్లీష్లో చెప్పగానే ఎట్టా ఈనేజ్ పడిపోతారు ఎవరైనా. కథ బాగుంది, మా రాజుగారి అబ్బాయి, మాకు ఒక బాండ్ ఉంది పవన్ రాజు గారితో, కృష్ణరాజు గారితో. దాంతో ఒకటి రెండు సార్లు వాళ్ళు కలిసి ఉంటారు, కథ చెప్పి ఉంటాడు, ఆ కథ ఈ కథ ఫ్రెండ్షిప్లో ఓకే చేసుకుంటారు ఏదైనా కూడా. ఇది ఇంగ్లీష్లో కథ చెప్తే ఓకే చేస్తాడనేది శివనాగేశ్వరరావు చేసిన పని ఇదంతా. అంతే తప్ప ఇంగ్లీష్లో కథ చెప్తే ఎవరు ఒప్పుకోడాడు, ఎవడో ఒప్పుకోడు, ఆయన అట్లా చెప్తా ఉంటాడు. అండ్ నాగార్జున గారి మేకప్ విషయానికి వస్తే, ఇప్పుడు ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో లుక్ బాగుంటుంది. అవును, కెమెరా ఫ్రేమ్లో పెట్టినప్పుడు కూడా సైడ్ ప్రొఫైల్ అనో లేకుంటే టైట్ క్లోజ్ అనో ఇలా పెడితే బాగుంటుంది అనమాట. మీరు ఆయనకి చాలా సంవత్సరాలు మేకప్ వేశారు కాబట్టి మీకు ఆయన ఏ ప్రొఫైల్ బాగా నచ్చుద్ది? అంటే ఎక్కువ ఏంటంటే నేను స్ట్రైట్గా తీసుకోమంటా. ఓకే, అంటే ఈ ప్రొఫైల్ ఇట్లా ఇట్లా కంటాడు. ఎందుకంటే ఆయనది కోలమొహం, అది చాలామంది హీరోలకు ఉండదు. అవును, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ షేప్ అనేది అలా అలా గడ్డంగా అనేది, కానీ దాన్ని కోలమొహం అంటారు కదా. అది ఐస్ ఒకటి డిఫరెంట్ ఐస్. అందుకని స్ట్రైట్గా తీసుకుంటే ఆయన అందంగా ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకెళ్తాము, స్ట్రైట్ ఈ ప్రపోజల్ కాకుండా ఇలా తిప్పమన్నాడు అంటే ఈ ఫేస్లో లోపం ఉన్నట్టే, కొద్ది యాంగిల్ అలా మారుస్తారు, అప్పుడు అందంగా కనపడతాను కెమెరా మ్యాన్లో. కానీ ఈయన దగ్గర ఉన్న గొప్ప అందగాడు ఏంటంటే స్ట్రైట్ ఫార్ట్ టు ఫార్ట్, అట్లా ఆ రేంజ్లో క్లోజ్ పెడితే అదిరిపోతాడు. ఇదే ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా ఏం చేసినా నేను ఏం చేసానంటే మీలాంటి వాడు చెప్పేవాడిని స్ట్రైట్గా తీసుకోమని. ఇక్కడి నుంచి తీసుకుంటే అదిరిపోతాడు. అంతేగాని ఈ యాంగిల్కి సినిమాలో యాంగిల్ అంటే ఆ సైజును ఈ సైజును కట్ చేస్తారు కాబట్టి వస్తాయి, కానీ స్ట్రైట్ నాగార్జున గారి ఫోటో తీసుకోవాలంటే స్ట్రైట్. ఇప్పుడు అది చూడండి, మీ ఇద్దరం దిగిందంటే స్ట్రైట్ యాంగిల్ అంతా. అవును, అంత అందంగా ఉన్నాడు చూడండి, కింగ్ కదా. మళ్ళీ దీంట్లో చూడండి, మళ్ళీ పోద్ది ఆ స్ట్రైట్, సూపర్. అంటే ఈ శివ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్లుగా చాలామంది అసిస్టెంట్లుగా పనిచేశారు. అవును, ముఖ్యంగా వంశీ గారు. ఒకరోజు ఆయన ఒక డబ్బింగ్ థియేటర్లో చిన్న నేల మీద అట్ట కొనుక్కొని నిద్రలేదంట, రోజు మొత్తం మీద 1/2 అవర్ 1 అవర్ నిద్ర అంట. అట్లా నేల మీద కొనుక్కొని ఉంటే చూశాడంట ఆర్జీవి. అది ఈ మధ్య కూడా ఆయన ప్రస్తావించారు, వంశీ నేను మర్చిపోలేదు వంశీ, నిద్ర కూడా పోకుండా నువ్వు అట్లా నేల మీద కొనుక్కొని. చెన్నైలోనా? ఏందా ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి. అప్పుడు ప్రసాద్ ల్యాబ్లు ఇవన్నిటి కష్టం కాబట్టి చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో అది విజయం థియేటర్ అంటే అది పేరు గుర్తులేదు, థియేటర్లో పాపం డబ్బింగ్ చెప్పి తర్వాత మిక్సింగ్లు చేసి అవి చేసి నిద్ర ఉండేది కాదు వీడికి. రాము గారు చూస్తేనేమో వెళ్ళేసి రామునే ఏ టైంకి వస్తాడో తెలియదు, ఎయిటింగ్ కానీ అంత టేబుల్ అక్కడ అంతా అక్కడే కదా, వాడికి నిద్ర ఉండేది కదా. కళ్ళు ఎంత ఇప్పటికీ పాపం కళ్ళు ఇంతే కళ్ళు ఉంటాయి ఆడి, దాని ఏదో ఇంత అయిపోయాయి పాపం. అంటే వర్క్ టెన్షన్కి ఎక్కడంటే అక్కడ పడుకునేవాడు, బాగా కష్టపడి పడుకునేవాడు. ఒకసారి రాము గారు వచ్చి చూశాడంట, చూసి ఏంటి జనరల్గా జరుగుతూ ఉంటాయి నాన్నయ్య అన్నీ.
సో అప్పటి నుంచి ఆయన మీద ఇంకా లవ్ ఎక్కువ అయిపోయినట్టుంది ఆర్జీవికి. అజ్జీ కంటే అజ్జీకి ఒకళ్ళని కదా కష్టపడినట్టు ప్రతి వాడికి. ఇప్పుడు నేనన్న లవ్వే, వంశీ అన్న లవ్వే, ఉత్తేజ్ అన్న లవ్, అందరు అంటే ఆయన కష్టాన్ని పని చేస్తున్నాడా లేదా. అండ్ షూటింగ్ సమయంలో, శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు నేను చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? చిన్నాతో మేము చేజ్ చేస్తున్నాం. అవును, ఆ పోల్ని అందుకుంటే పోల్ని చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా స్టడీ క్యామ్ వెళ్తుంది. అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు ఆ పోల్. చిన్న సౌండ్ అనుమానంగానే అయిపోయాడు రీడ్ అనుకున్నాం. మర్చిపోయింది ఏంటంటే ఆ కొట్టుకుంటే పాపం పరిగెత్తుకొచ్చి ఇట్లా తిరిగేటప్పటికి వెనక పోల్ ఉంది, ఒరిజినల్గా కొట్టుకున్నాడు. అది అలాగే ఆ స్టైల్ బాగుంది పెట్టేయి అన్నాడు అంతే. ఆ తర్వాత చూస్తే వాడికి ఇంత బొప్పి, అసలు తలకాయ పగిలిపోయింది అనుకున్నాం. అది మటుకు ఇప్పుడు కూడా మర్చిపోలేను. పోల్ అంటే అంత అంత ఎంత హెవీగా పరిగెత్తుకుంటే పోల్ తగలటం అంటే మామూలు మాట కాదు. అది అసలు శివాలో ప్రతిదీ ఒక మెమరీ అనండి. ఇదే కాదు, పరిగెత్తుకుంటే అంత పరిగెత్తుకుంటుంటే పక్కన ఒకడొచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు. మేమేమనుకుంటున్నాం అంటే పరిగెత్తుకొచ్చిన నరుకుతాడు అనుకోండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్రిల్. ఓకే, ఇప్పుడు నువ్వు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒకటి చేతిలో కత్తి ఉంది, వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. వాడు వచ్చాగానే ఇంకోటి కత్తి అడుగుతాడు వెళ్ళి. అంటే ఇట్లా మాకు కూడా ఏమిటంటే మేము అనుకున్న దానికంటే స్పాట్లోనే కొన్ని విచిత్రమైన పనులు జరిగాయి, ఆశ్చర్యంగా ఉండేవి. అంతే కదా, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇప్పుడు కూడా ఎవడో కత్తి పట్టుకుంటే ఆడే వేసేస్తాడు అనుకుంటాం, కానీ ఆయన పక్కన ఈడేసేస్తాడు అనేది శుభలాక్ సుధాకర్. అవునవును, అదొక హైలైట్ షాట్. అది శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది? అంటే మీరు ఏం చెప్పేవారు? నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే, హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన. అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు. ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన, తెలిసి మనలో ఒకడిగానే ఉంటాడు. అంటే ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర, నాకు కొంచెం నమ్మకం వస్తుంది, అవన్నీ మాకు ఉండే కాదండి. నమ్మకం వస్తుంది, నమ్మకం సినిమా తీసేటప్పుడు మేము సినిమాలు తీసుకుంటాం వెళ్ళిపోతాం. అయితే మన మద్రాసు ఆఫీస్ ఉండేది, అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో. బుర్రా కేవ్లో చేసాం సాంగ్. అవును, ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు, వెంకట గారు, నేను, ఉత్తేజ్, వంశీ వీళ్ళందరూ సాంగ్ వేస్తున్నారా అన్నారు. మేము సాంగ్ చూస్తే నాకు మతిపోయింది. బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడదు సార్ అన్న సురేంద్ర గారితో. రా ఊపుతున్నా అన్నారు. అది ఏం సార్ బాగుంది సార్ అంటే అప్పటి వరకు చూసినవన్నీ గాలిలో ఎగిరేయి గాలిలో పోయేది. మేము మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రా కేవి అసలు దిగటానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు. అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది. ఇప్పుడంటే లైట్లు ఈజీ ఉండేది, కానీ అప్పుడు అసలు అరకు వెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి. ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్న సినిమా భలే ఉంటుంది సార్, సాంగ్ అదిరిపోయింది అన్నమాట సాంగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి? నాగార్జున గారికి సినిమా రిలీజ్కి ఇక్కడ లేవు, మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి. అరే సినిమా బాగుందంటరా, చాలా బాగుందంట అంటే రిలీజ్కి నేను లేను, ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్ళాం. శివనాగేశ్వరరావు ఆ సినిమాకి డైరెక్టర్ బయట బాగుందంట, ఫోన్లు వస్తున్నారా సినిమా బాగుందంట. అక్కడ 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయి పెద్ద హిట్ అయిపోయింది. మేము అవుట్డోర్లో ఉండటం వల్ల మాకు తెలియలే. సినిమా బాగుందంటే బాగుంది అంతవరకే. బాగుందంటారా, ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి, బాగుంది కంగ్రాట్స్, అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా బాగుంది, హ్యాపీ, సినిమా మామూలు సినిమా బాగుందంట. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి, ఇప్పుడు కూడా ఉంది, సత్యం గోకుల్ థియేటర్కి వెళ్ళి చూసా. ఓకే,
అమ్మ సైకిళ్ళు, రోడ్ల మీద సైకిల్, అన్ని సైకిళ్ళే, రోడ్ల మీద సైకిల్, రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు, జనం, కేకలు, అరుపులు. అట్లా చూస్తే అసలు నాకు ఇది నేనేం చేసిన సినిమానేనా, అసలు ఈ సినిమానా, ఏంట్రా ఇది, సౌండ్ ఎఫెక్టు. అంతకుముందు ఏదో వచ్చి ఇవన్నీ లేవు. దడ 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 అంటుంటే గుండె దడ్ 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 అంటే మేము పని చేసాం ఈ సినిమాకి అనేది మర్చిపోయాను నేను. మీరు ఒక ఆడియన్ అయిపోయారు. ఆడియన్ అయిపోయా. అసలు ఆ పాటలు ఏంటి, ఆ జీన్స్, అసలు అప్పట్లో అమ్మ ఆడవాళ్ళు ఏదో లంగాలు ఇవన్నీ ఉండేవి కదా, ఇలా జీన్స్ గించేస్తుంది అమ్మ, డ్యాన్సర్స్ ఎంత బాగుంటారా అన్నీ కదా, ఏమన్నా అనుకోండి మీరు, అమ్మ డ్యాన్స్. అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా. పార్ట్ షార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా. మేము పని చేసిన వాళ్ళం కానీ పని కష్టపడిన వాళ్ళం, కష్టం అని తెలిసేది కాదు. అవును. అసలు ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం. సినిమా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది కొన్నాళ్ళు. ఏంటి మళ్ళీ మామూలు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ క్షణక్షణం, మళ్ళీ దీన్నే హిందీ చేసాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షణక్షణం. సో ఇప్పుడు ఏమైపోయింది, మాదంతా రాము గ్రూప్ అయిపోయింది. ఎన్నేళ్ళు ట్రావెల్ అయ్యారు రాజు మీరు రామ్ గోపాల్ గారితో? రాము గారితో ఒక రంగీలా 2 ఏళ్ళు, ఒక 5-6 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాయి. ఆ తర్వాత ఇక నాగార్జున గారు పర్సనల్ అయిపోయా, నిన్నే పెళ్ళాడుతా. రంగేల సమయానికి ఆ సినిమాతో బాలీవుడ్ మొత్తం ఒక బిత్రపోయిన క్షణం అది. అవును. ఎవరీడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది సినిమా తీయడం అని మమ్మల్ని అడిగేవాళ్ళు. అరే కాశారే కాశా క్యా చదువుతా క్యా. నాకు జాకీ షరఫ్ చెప్తా ఉండేవాడు, కంపెనీ చీఫ్. अरे क्या है रे, तनहा कितना दिन निकालता रे, क्या रे किधर से लेके आए పద్దాక మేము ఏం చేసి ఏది పెట్టినా ఏదన్నా తనహా ఈ సాంగ్ వేసేవాళ్ళం, ఈ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం. అమీర్ ఖాన్ గెటప్ వేసింది కూడా నేనే దానికి. ఆ గడ్డం ఉండేది, తన గడ్డం పెట్టి స్కార్ వేసి ఒక రామోయే విచిత్రం. అంటే అంటే ఇప్పుడు మేము చాలా చిన్న వయసు సార్. ఇప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లేకుంటే బయట దేశాలు ఇట్లా ఆడుతున్నప్పుడు మన డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. బట్ నేను అది స్టార్ట్ చేసింది ఆయన, మీరు దానికి ప్రత్యక్షంగా పనిచేశాను కాబట్టి ఎంత గర్వంగా ఉండేదంటే, షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ కొనే వై అన్నాడు రామ్ గోపాల్ వర్మ అంటే అంత ప్రౌడ్గా చెప్పాడు. నేను చెప్పేవాడిని రామ్ గోపాల్ వర్మ, ఓ వర్మ శివాని కాలేనా, శివాని కాల, అరే కిక్కు అంటే ఆ పేరు చెప్పుకుంటానికి కూడా మాకు అంత గర్వంగా ఉండేది. రామ్ గోపాల్ రామ్ అనం, రామ్ గోపాల్ వర్మ అనేది బేస్ వాయిస్ అని చెప్పేవాడిని. అక్కడ వాళ్ళతో దగ్గర ఒక సంవత్సరాలు ఉన్నాం బాంబేలో రంగీలా టైంలో. ఆ పేరులో ఒక మెసేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే కనికట్టు, ఎవరిని ఏమనేవాడు కాదు, చెయ్యాలనిపించేది మాకు. మరి మమ్మల్ని తిట్టేవాడు కాదు, చేయమనేవాడు కాదు, ఏమనేవాడు. రాము దగ్గర పక్కన నుంచుంటే ఒక వైబ్రేషన్. ఆ షాట్ ఎలా అంటే ఏం పెడుతున్నాను అదంటే ఏదో మొత్తానికి కాదు. మరి సినిమా ఆయన ముఖం, సినిమా రాము ముఖం. ఆ శివ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ బయటికి వెళ్ళి కార్లలో లేపేవాళ్ళు అంటే, అంటే టెక్నీషియన్స్ కూడా అందరూ ఎవరంటే నేను, ఉత్తేజు, వంశీ, తేజ, తర్వాత ఒక జాన్ బాబు అని ఒకడు ఉండేవాడు. ఓకే, జాన్ బాబు పాపం ఉన్నాడో లేడో తెలియదు కానీ జాన్ బాబు అని సెట్ అసిస్టెంట్. 5 రాము. మేము ఎక్కడన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు రాము గారు ఎవరన్నా వెళ్తుంటే ఆయన వెనక మేము కూడా ఇలా కాలంలో వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. మీ అమ్మాయి ఇదేం రా శివ బ్యాచ్ అసలు మాకు అది ఒక వింత. శివ బ్యాచ్, శివాని అమ్మాయి ఒక్కొక్కడు ఇలా ఎత్తుకొని ఒక సినిమా అయిందో లేదు ఇట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు. ఒక సినిమా అయిపోయింది, సినిమాకే ఎంత ఇదా అని. అంటే సహజంగా అనుకుంటారు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే ఎందుకు వస్తున్నారు మీరు అనేవాడు కాదు, ఎలా పోతూ ఉండేవాళ్ళం అంతే. అప్పుడు షూటింగ్ తక్కువగా నాలా. అంటే శివ బ్యాచ్ అనేవాళ్ళు మమ్మల్ని, శివ బ్యాచ్, జేడీ కానీ నేను కానీ. అసలు అది చెప్తే ఇప్పుడు కూడా ఆనందం చూడు ఎలా వస్తుందంటే కళ్ళ ఉండి అది ఇది ఒక మీ మొహం వెలిగిపోతుంది. అది అసలు అది వేరు. క్రికెట్ మధ్య బ్రేక్ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం, చక్కటి ఫుడ్డు,
జనాల్ని కానీ అది కానీ అసలు అది ఇక లేదండి. అలాంటిది ఇప్పుడు కష్టం. శివ తర్వాత జేడి చక్రవర్తి స్థాయి చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. అయితే జేడి చక్రవర్తితో మీకు మాత్రం చాలా పర్సనల్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు అని తెలిసింది. చెప్పంది ఏంటంటే జేడి తర్వాత నేటి సిద్ధార్థ కదా, నేటి సిద్ధార్థ చేస్తున్నాడు. మేమంతా ఒకే హోటల్లో ఉన్నాం చెన్నైలో. నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను, వాడు నేటి సిద్ధార్థ దేనికి వచ్చాడు, అందరం ప్యాక్ ఆడుతున్నాం. ఓకే, ఎవరెవరు? మా బ్యాచ్ ఏదో, నా దగ్గర డబ్బులు లేవు. సరే ఎవరున్నాడు పక్కనంటే జేడీ ఉన్నాడు. వెళ్ళా, అదే ఇద్దరా జేడీ ఒక 500 కావాలి. 500 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువ. నేను ఇవ్వనురా అన్నాడు. రే ఫస్ట్ మేకప్ వేసిందా నేను రా, నీకు చెప్పిందా నేను రా, నువ్వు బాగుంటావు అని చెప్పింది నేను రా, 500 ఇవ్వటానికి ఏమైందిరా, ఏదో ఇవ్వరా. ఆడు ఎంత పిసినాసాడు అంటే ఇప్పటికీ పిసినాసాడు. ఆడు జేడీ డబ్బులు తీయడు, అవసరం అనుకుంటే తీస్తాడు, లేదా తీయడు. నేను ఏమన్నా రా చెప్తే మటుకు ఇవ్వాలా, ఏదరా ఇవ్వరా, మళ్ళీ నేను బొట్టు పెడితే అందరు పైకి వచ్చినా లేరా, నువ్వు అని చెప్పి మొత్తానికి 500 తీసుకున్నాను. ఇప్పుడు వరకు ఆడ 500 ఇవ్వలేదు. నాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది, జేడీ గారికి 500 ఇవ్వాలి. మనం అడుగుతుంటాడా, మర్చిపోయాడు, ఇప్పుడు చూస్తే అడుగుతాడేమాడే. అది నా పర్సనల్. అంటే చెప్పలేం కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే 500 గురించి వాడిని బతిమాలటం, ఆయన బ్లాక్మెయిల్ చేయటం, నేను మేకప్ చేశాను, బొట్టు పెట్టాను, నువ్వు కానీ నాకు ఇవ్వలేదనుకో మళ్ళీ బొట్టు చెడిపేస్తాను అంటే అట్లా బ్లాక్. ఇప్పుడు ఇవన్నీ మెమరీస్ ఇవన్నీ అంతే తప్ప అట్లా కొద్ది ఏడిపించేవాడిని, అందరినీ ఉత్తేజన ఏడిపించేవాడిని. వంశీవాడిని అయితే మాకు అప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ ఉండేది, మార్నింగ్ ఏమేం కావాలి ఏంటి అనేది అసిస్టెంట్ డైరెక్టర్ లిస్ట్ ఇవ్వాలి. ఒకరోజు సడన్గా బ్లడ్ కావాలి, బ్లడ్ రాయలే వంశీ, గొడవ, నేను తేవాలి కదా, నువ్వు రాయలేదు నేను తేలేదు, అంటే ఇట్లాంటి మెమరీస్. సార్ శివ తరువాత నాగార్జున గారితో ఇంకా మీ ట్రావెలింగ్ అక్కడి నుంచి? నా ట్రావెలింగ్ అక్కడి నుంచి కాదు, అంటే నిన్నే పెళ్ళాడతా నుంచి ఇంకా ఫుల్ ప్రాజెక్ట్ కదా. సో ఈ ప్రయాణంలో ఎక్కడ మీ ఇద్దరు బాగా బాండింగ్ ఏర్పడింది మీ ఇద్దరికి? ఏ ఇన్సిడెంట్ కానీ, ఏ మూవీ అప్పుడు కానీ? ఇక నాగార్జున అంటే చంద్ర, చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి? అంటే అన్నమయ్య చేసేటప్పుడు నిన్నే పెళ్ళాడితో పర్సనల్గా చేశాను. తర్వాత కేటీ కుంజమోహన్ గారి సినిమాకి పర్సనల్గా రమ్మన్నాడు. రక్షకుడికి వెళ్ళాను కానీ ఆయనతో చెప్పేశాను నేను, సార్ నేను పర్సనల్గా చేయలేనండి, నాకు ఎందుకంటే పర్సనల్ మేకప్ వేసి ఒక దగ్గర కూర్చుంటాం కాదు, నాకు ఎటంటే అటు తిరగటం చేయటం, అంటే మనకు సంబంధం లేని వాటిల్లో కూడా దూరిపోవటం, ఆడితో తిట్లు తింటాం, నేను తిట్టడం, ఇది ఒక ఇదిగా ఉండేది నాకు. సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా అల్పడి తక్కువ చేయటం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సజెషన్ షాట్ తీరేదనేవాడు డైరెక్టర్ని, అది చూసేవాడు. ఇలాంటివి చేస్తూ ఉండేవాడు కదా, నాకు కట్టేసినట్టు అయిపోయింది నాగార్జున గారు పర్సనల్గా. అప్పుడు ఆయన అది కాదురా అన్నమయ్య సినిమా ఒకటి చేసి అన్నాడు. అక్కడి నుంచి అన్నమయ్య సినిమాకి ఫుల్ ప్రొజెక్ట్ చేశారు. ఫుల్గా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఇంకా ఒకరికొకరు బాండింగ్ పెరిగిపోయింది. ఆయన క్యారెక్టర్ కానీ, నన్ను పిలవటం కానీ, చేయటం కానీ. శివ తర్వాత ఆయన రేంజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 500-600 మంది పబ్లిక్ వచ్చేసేవాడు. అంతే కదా. బాగా క్రేజ్ పెరిగిపోయినప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తప్పించటం, అట్లా ఒక నాకు ఏదో తెలియని ఒక ఒక మనిషి అయిపోయాడు నాలోనే. అబద్ధం ఆడేవాడిని కాదు, తలెత్తి మాట్లాడేవాడిని, ఏమనుకునేవాడు కాదు, నవ్వుతూ ఉండేవాడు. ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. అంటే మనం పని చేయగలం ఈయన దగ్గర. అక్కడి నుంచి అన్నమయ్య దగ్గర నుంచి బాండింగ్ పెరిగిపోయింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళటం, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు, చంద్ర అంటాం షూటింగ్. సో ఆ బాండింగ్ అంటే దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు. అన్న అనాలా, తమ్ముడు అనాలా, లేకపోతే నాకు కావాల్సిన మనిషి అనాలా. నన్ను అలాగే చూసేవాడు ఆయన, నేను అలాగే చూసుకున్నాను.
ఇప్పటికి కూడా ఏంటంటే పోదు, ఇప్పటికి కూడా అది అది అలా అయిపోయింది. అందుకనే నేను మానేసినప్పుడు వేరే వాళ్ళ మీద మటుకు మళ్ళీ మేకప్ వేయలేదు. వేరే వాళ్ళకి వెళ్ళేది ఇప్పుడు దాకా మీరు? ఆయన దగ్గర నుంచి దేనికి మన సాయిబాబా సినిమా చేసిన తర్వాత చెప్పా, సార్ ఇంకా నేను రిటర్న్ తీసుకుంటాను సార్, ఆలోచించుకోరా చాలు అంతే. చాలామంది ఆర్టిస్టులు పిలిచారు. నేను మేకప్ వేసేది ఆయన దగ్గర నుంచి మానేయడం ఎందుకు? అంతే కదా, ఇట్స్ ఫ్యాక్ట్ కదా. ఆయన దగ్గర నుంచి మానేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మేకప్ చేయాల్సిన అవసరం నాకేం. ఒకటి మట్టుకు గ్యారంటీ చెప్తాను, ఇండస్ట్రీలో అలాంటి హీరో దొరకటం మేకప్ మ్యాన్కి చాలా అదృష్టం ఉండాలి. మేకప్ మ్యాన్కి, వేరే వాళ్ళు కాదు. నాలాంటి తింగిరోని, మామూలు తింగిరోని కాదు నేను. ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, గొడవలు కూడా పెట్టుకునేవాడు, పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నాం. అయినా నన్ను ఆయన భరించడం అనేది ఇంకా గ్రేట్. అసలు నన్ను ఎప్పుడో తీసి బయటికి పంపాలండి. నా దేనికి ఫేస్ అని అంటే రారా ఆటో గొడవ. అయితే ఒక్కడ కూడా ఆ చుట్టుపక్కల నాగార్జున గారు వస్తుంటే జనం షూటింగ్కి వస్తున్నాడు, ఒక్కడిని కూడా దగ్గర రానిచ్చేవాడు కదా. అట్లా చూస్తే వెళ్ళిపోయేవాళ్ళు. కటౌట్ అలాగే ఉండేది, కటౌట్ అట్లా మండిగా ఉండేవాడిని జ్ఞానం చేయటం అది.